అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. ఇప్పుడు వచ్చేసి అయితే బయటకు వచ్చామండి. టైం వచ్చేసి అయితే 7:30 అయింది ఈవినింగ్. ఇదైతే కతారా అండి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఖత్తర్లో ఉన్న వాళ్ళకి. ఖత్తర్ మాల్ అది వేరే, ఇది వేరండి కతారా దీని పేరైతే. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. ఈ మాల్కి ఇప్పుడు తీసుకొచ్చినా కానీ నైట్ టైం తీసుకొస్తున్నారండి. మార్నింగ్ టైం తీసుకొస్తే బాగుండేది, వీడియో అయితే ఇంకా క్లారిటీగా వచ్చేది. కానీ నైట్ మూలన ఇంకా అంతైతే ఏం తీయలేదు. నేను కూడా తక్కువే తీసానండి వీడియో కూడా. ఇదైతే స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ నుంచి తీయలేదండి, లోపలికి వచ్చిన తర్వాత తీసాను. ఇదైతే కతారా అనమాట. మా అక్క నేను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట. దీంతో ఈ వీడియో తీసుకున్నాక ఇంకా మా అక్క తెల్లారి వెళ్ళిపోయింది లండన్ మా మేడం దగ్గరికి. ఇంకా ఫైనల్ అనమాట మా అక్క నేను బయటికి రావడం. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ లోపల. ఇదిగోండి నైట్ టైం కదా, అంత ఏమీ కనిపించట్లేదు. ఇదంతా వాటర్ అనమాట. ఎక్కువ లెంత్ వీడియో అయితే తీయలేదులేండి. ఇప్పుడైతే కూతురింటిగా ఉండడం వల్ల ఇంకా పిల్లల వల్ల రోజు బయటికి వస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడల్లా వీడియో పెడుతున్నాను. హోమ్ దగ్గర వీడియోస్ అయితే ఏం తీయట్లేదండి, అందుకే ఏం పెట్టట్లేదు ఇంటికాడ వీడియోలు కూడా. మేమైతే 2 hours దాకా ఉన్నామండి ఇక్కడ. లోపల మొత్తం తిరిగాము, చాలా బాగుంది. కానీ చాలా పెద్దదండి, చాలా బాగుంది. కానీ నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. మొత్తం అంతా తిరిగాము కానీ అంతేం తీయలేదు. ఫొటోస్ అయితే బాగా దిగాము. ఇక్కడైతే కొంచెం బాగుంది ఫొటోస్ దిగడానికి అయ్యి. లోపలైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా వెళ్ళారండి లోపలికి. ఇది వచ్చేసి అయితే చాలా పెద్దది. ఇందులోనే మా మేడం వాళ్ళ పెద్ద అల్లుడు ఇందులోనే వర్క్ అండి, ఇందులోనే చేస్తారు. ఇందులోనే వర్క్ చేసేది అనమాట. ఇదిగోండి లూసెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పగలు వెళ్తే మంచిగా వీడియో తీద్దామంటే అక్కడ కూడా నైట్ తీసుకెళ్తున్నారు. అందుకే వీడియో కూడా ఎక్కువ తీయడానికి ఉండట్లేదు. నైట్ కదండి, అంతేమీ లైటింగ్ అయితే ఏం సరిగ్గా రావట్లేదు వీడియో తీయడానికి. ప్రస్తుతానికైతే ఇదైతే కతారాకు వచ్చామన్నమాట. లోపల కూడా చాలా బాగుందండి. పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లల్ని ఆడిపించడానికే కదా వచ్చేది వీళ్ళు కూడా. దానికోసం వచ్చామన్నమాట, పిల్లల్ని తీసుకుని వచ్చాము. ఇదిగోండి లైటింగ్ అయితే అంత ఏం లేదు, లైటింగ్ అయితే తక్కువగా ఉంది. ఏ మాల్లో చూసినా మాత్రం అరబ్ వాళ్ళు మాత్రం అసలు ఫుల్గా ఉంటున్నారండి. అసలు ఇంకెంతసేపు బయటే కదా వాళ్ళు తిరిగిది. నైట్ అయితే ఇంకా అన్ని మాల్లోనే ఇంకా వాళ్ళే ఉంటారు. ఏ మాల్లో చూసినా ఇంతే ఉంటారండి చాలామంది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి లైట్లు. ఇవి అయితే గాజు సీసాలు ఉంటాయి కదా, సీసాలతో చేశారు, చాలా బాగున్నాయి. నేను దగ్గరికి వెళ్ళి కూడా చూసాను. అక్కడ కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము మా అక్క నేను. మా అక్క దిగలేదండి, నేనే దిగాను. చాలా బాగున్నాయి. ఇవ్వండి సేమ్ పైనాపిల్ టైప్లు అనమాట. అవన్నీ వచ్చేసి అయితే గాజు సీసాలండి, సీసాలతో చేశారు, చాలా బాగుంది. అయితే మేమైతే మొత్తం మాల్ అంతా అయితే తిరిగాము. ఇదిగోండి దగ్గర నుంచి కూడా వీడియో చూపించాను, ఫొటోస్ కూడా మేము బాగా దిగాము. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి అయితే కొత్తగా కట్టారంటండి ఇది పిల్లలు. ఇవి మేడం చెప్పింది. మరి మేమైతే లోపలికి కూడా వెళ్ళామండి, చాలా బాగుంది పిల్లలు ఆడుకుని కూడా. అవ్వండి అంతా తిరిగేసి 2 hours పైనే ఉన్నామండి. మొత్తం 2 hours అలా ఉండి తర్వాత వచ్చేసాము ఇంకా ఇంటికి. ఇదంతా తిరిగాము. ఇదంతా ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళామండి పిల్లలు ఆడుకునే దగ్గరికి. ఇదంతా అయితే బయట వ్యూ అనమాట, చాలా బాగుంది.
కానీ నైట్ టైం వెళ్ళాం కదా, 8 అలా అయిపోయింది. 7:30కి బయలుదేరాం, 8 అయిపోయింది. ఇదైతే పిల్లలు ఆడుకునేది. పిల్లలు ఆడుకుని కొన్ని తీసానండి, ఎక్కువగా వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా పిల్లలు ఆడుకుని బయటికి వెళ్ళిన ఎక్కువ వీడియోలు ఉంటున్నాయి, అందుకని చెప్పేసి ఎక్కువ అయితే తీయలేదు. వీళ్ళందరూ అయితే 60 పిల్లలు. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు. కానీ జలుబు చేసేసింది పాపం, జ్వరం కూడా వచ్చేసిందండి ఆ పిల్లకి నీటిలో ఆడి ఆడి. అదిగోండి అలా తడిసిపోయి అలా ఆడటం వల్ల లోపల ఏసీ ఒకటి కదండి, ఎప్పుడు ఏసీ ఉంటుంది కదా, ఆ కూలింగ్కి ఆ వాటర్కి ఇంకా జలుబు అదిగొని చూసారా, అక్కడ నుంచో పెట్టి అలా తడిపేశారు పిల్లని. పాపం జలుబు చేసింది, 2 డేస్ నుంచి అయితే ఫీవర్ పాపం. కాసేపు ఎంజాయ్మెంట్ కోసం జ్వరం వచ్చింది. ఇదైతే కార్ అయితే చాలా బాగా నచ్చింది మాకు, మేమైతే చాలా ఫొటోస్ దిగాం కార్ దగ్గర కూడా. ఇదంటే హెయిర్ అండి, లోపల మామూలుగా టైమింగ్ పెట్టారు, అదైతే హెయిర్ వస్తుంది గట్టిగా. చాలా బాగా నవ్వు వచ్చింది. అయితే చాలా చాలా సౌండ్ వస్తుందండి, మొత్తం గాలి చాలా గట్టిగా వస్తుంది లోపల. చాలామంది వెళ్ళారు, మా అక్క కూడా వీడియో తీసుకుంది. ఇది వచ్చేసి అయితే ఇది కూడా పిల్లలు ఆడుకునేదండి. ఇదిగోండి స్క్రీన్ మీద అయితే మొత్తం అవన్నీ వెళ్తున్నాయి కదా, ఫిష్ మొత్తం అవన్నీ అయితే పేపర్స్ ఇస్తున్నారండి. కొన్ని పేపర్స్ అయితే పేపర్స్ కలర్స్ ఇస్తున్నారు. అవి అయితే మామూలుగా దాని మీద స్క్రీన్ మీద ఉంది కదా, అలాంటి కలర్స్ అయితే వేయాలి. వాటిని చూసి కలర్స్ వేయాలండి. ఇక్కడ పేపర్స్ మీద పేపర్స్ అయితే ఆలేస్తున్నారు. చాలామంది పిల్లలు అయితే వేస్తున్నారు, నేను మా అక్క కూడా వేసాము. కానీ అదే వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే అది టైంపాస్కి పిల్లలందరూ వేస్తున్నారని చెప్పేసి. ఇదిగోండి అదైతే స్క్రీన్ నుంచి చాలా బాగుందండి. వచ్చేసి అయితే కలర్స్ బాల్ ఉంటాయి కదా ఇటు సైడు, చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవన్నీ. కానీ పిల్లలకైతే ఇంకా అంత ఏం ఆడలేదండి, ఎందుకంటే తడిసిపోయింది కదా, నీటిలో తడిపేశారు. ఎక్కువసేపు అయితే ఆడుకోలేదు. ఇది కూడా స్క్రీన్ కానించి జారిదండి, జారి బల్ల. ఇవిగోండి బౌల్స్, ఇదైతే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడదైతే బాగా నచ్చిందండి, స్క్రీన్ మీద అయితే భలే మొత్తం ఆ యానిమల్స్ అవన్నీ వెళ్తున్నాయి కదండి, చాలా బాగుంది. చేపలు, తాంబేళ్ళు అన్నీ వెళ్తున్నాయి స్క్రీన్ మీద నుంచి. అవి చూసి దానికి ఏ కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ గీసారనమాట. చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆ రబ్బర్లు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరుండి వాళ్ళే డ్రాయింగ్ చేపిస్తున్నారన్నమాట పిల్లలతోనూ. అవిగండి సేమ్ అలానే గీయాలన్నమాట, పేపర్స్ సేమ్ అయ్యే పేపర్స్ ఇస్తున్నారు, వాటి మీద చేశారన్నమాట పిల్లలందరూ. మా ఇంట్లో ఆ పిల్ల కూడా చేసింది, కొన్ని మేము కూడా చేసాము. తర్వాత ఇంకా అక్కడ ఒక 1/2 అవర్ ఉండి ఇంకొచ్చేసాము. పిల్లలకైతే బట్టలు తీసుకురాలేదని తడిసిపోయింది పాపం, నీటిలో తడిపేశారు. అందుకని చెప్పేసి ఇంకా అయినా కానీ రాలేదండి ఇంటికి, చాలాసేపు అయితే ఉన్నారో ఆ ఏసీ ఆ కూలింగ్లోనే ఉండిపోయారు. అందుకని పిల్లకి ఇంకా తేడా చేసేసింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫీవర్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళడానికి వచ్చాము. అక్కడైతే ఇవ్వండి ఇవి స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఇవన్నీ పెట్టారు కదా, ఇవి వచ్చేసి అయితే చాలా రేటు ఉన్నాయండి. ఒక్కొక్కటి 30,000 40,000 దాకా ఉన్నాయండి మన ఇండియన్ డబ్బులు అయితే. ఇవన్నీ చూసారా, 15,000 20,000 40,000 50,000 లక్ష రూపాయలు, లక్షకు కూడా పైగానే ఉన్నాయండి డబ్బులు. మరి ఎందుకో మరి తెలియదు, మామూలుగా అలాగా షోకేస్లో పెట్టుకోవడానికి అనుకుంటండి ఆ డబ్బులు కొనుక్కుంటారు. ఇదైతే ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ బొమ్మలు అయితే చూసారా ఎంత ఉన్నాయో, చిన్న చిన్నగా ఉన్నాయి. అయ్యే ఏకంగా 20,000 30,000 అంట మన ఇండియన్ డబ్బులు అయితే. ఖత్తర్ డబ్బులు అయితే 1000 2000 1500 అలా ఉన్నాయి ఒక్కోటి. మామూలుగా ప్రైజ్ ఎక్కువ ఉందని చెప్పి బొమ్మలు దానికోసమే వీడియో తీసాను అది. అవునండి, అవి మామూలుగా అలా పెట్టుకోవడానికి అంతే. చూసారా 1600 1500 అలా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే లోపల అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి. ఇదైతే బయట నుంచి ఇటు సైడు ఫుడ్ అవన్నీ ఉంటాయి కదండి, ఆల్రెడీ ఖతార్ వెళ్ళిన వాళ్ళకి అయితే తెలుసు. అటు సైడ్ అనమాట, ఇది బయట సైడు. అక్కడైతే అసలు లైట్ ఏం లేదండి, చాలా చీకటిగా ఉంది. మామూలుగా అంత లైటింగ్ లేదు,
దానివల్ల ఇంకా మేము ఫుడ్ తీసుకున్న దగ్గర కూడా నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా కాసేపు ఉండి మేడం అయితే ఆర్డర్ చేసింది ఫుడ్. ఇంకా తినేసి మేమైతే వచ్చేసాము. ఇంకా అక్కడ పార్క్లే ఉందండి, పార్క్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగేసి ఇంకా కాసేపు ఉండి అయితే వచ్చేసాము. అదిగోండి కతారా. ఓకేనండి, ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని. ఓకేనండి, బాయ్ అందరికీ.